ఒకప్పుడు ఒక చిన్న పల్లెలో రాము అనే రైతు ఉండేవాడు. అతని ఇంట్లో ఎన్నో జంతువులు ఉండేవి. వాటిలో ఒక తెలివైన కుక్క పేరు భైరవ, ఒక చురుకైన కోడి పేరు చుక్కి. చుక్కి ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి కొక్కోరొకో అంటూ అందరినీ నిద్రలేపేది. భైరవ మాత్రం ఇంటికి కాపలా కాసేది. ఎవరైనా కొత్తవాళ్లు వస్తే వెంటనే మొరిగి యజమానిని అప్రమత్తం చేసేది. మొదట్లో చుక్కి, భైరవ ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకునేవారు కాదు. కాని ఒకరోజు వాళ్ల జీవితాన్ని మార్చేసే సంఘటన జరిగింది. ఒక మధ్యాహ్నం రైతు కుటుంబం బయటకు వెళ్ళింది. ఇంట్లో జంతువులు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో ఒక ఆకలితో ఉన్న నక్క మెల్లగా ఇంటి వెనుక నుంచి లోపలికి వచ్చింది. దాని చూపు చుక్కి మీద పడింది. చుక్కి మాత్రం గింజలు తింటూ ప్రమాదాన్ని గమనించలేదు. నక్క ఒక్కసారిగా చుక్కి వైపు దూకింది. అది చూసిన భైరవ వెంటనే పరుగెత్తి వచ్చి గట్టిగా మొరిగింది. భౌ భౌ! నక్క భయపడకుండా ముందుకు వచ్చింది. కాని భైరవ ధైర్యంగా దానిని ఎదుర్కొంది. కొద్దిసేపు పోరాడిన తర్వాత నక్క అక్కడి నుంచి పారిపోయింది. చుక్కి భయంతో వణికిపోయింది. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అని చుక్కి చెప్పింది. భైరవ నవ్వి, మనమందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఒకరికి ఒకరం సహాయం చేయాలి అంది. ఆ రోజు నుంచి వాళ్లు మంచి స్నేహితులు అయ్యారు. రోజులు గడిచాయి. ఉదయం చుక్కి భైరవను లేపేది. రాత్రి భైరవ చుక్కికి కాపలా ఉండేది. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. నీరు కోడి గూడు దగ్గరకు చేరింది. చుక్కి బయటకు రావలేక భయపడింది. భైరవ వెంటనే వెళ్లి గూడు దగ్గర నిలబడి చుక్కిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. చుక్కి ఆనందంగా, నువ్వు నా నిజమైన స్నేహితుడివి అంది. కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన జరిగింది. రాత్రి ఒక దొంగ ఇంట్లోకి రావడానికి ప్రయత్నించాడు. ఆ రోజు భైరవ నిద్రలో ఉంది. కాని చుక్కి దొంగను చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కొక్కోరొకో కొక్కోరొకో! భైరవ వెంటనే లేచి మొరిగింది. రైతు కుటుంబం బయటకు వచ్చింది. దొంగ భయపడి పారిపోయాడు. రైతు ఇద్దరినీ చూసి చాలా సంతోషించాడు. మీ ఇద్దరూ కలిసి మా ఇంటిని కాపాడారు అని చెప్పి మంచి ఆహారం పెట్టాడు. ఆ రోజు నుంచి గ్రామంలో అందరూ ఈ స్నేహం గురించి మాట్లాడుకున్నారు. నీతి: స్నేహం అంటే ఒకరికి ఒకరు తోడుగా ఉండటం. చిన్నవాడైనా పెద్దవాడైనా సహాయం చేసే మనసే గొప్పది.